2 days బ్యాక్ ఎస్ఎల్బిసి సొరంగం అర్ధాంతరంగా నాణ్యత లోపమా, గవర్నమెంట్ వైఫల్యమా, ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలియకనా, మంత్రివర్గానికి ఏం తెలియకనా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికా ఏదో కానీ ఎస్ఎల్బిసి అర్ధాంతరంగా కూలిపోయింది. అది వాటెవర్ ఏదైనా కానీ అని నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకటి, కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరంలో ఒక్క పిల్లరు పర్యవాస్తే దానికి గోలగోల చేసారు. మేధావి వర్గం కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ కాంగ్రెస్ అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న ఈ కాంగ్రెస్ కానీ, ఈ బీజేపీ వాళ్ళు కానీ. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఎస్ఎల్బిసి అందులో కనీసం అంటే 30-40 మంది ఇరుక్కపోయారు. మరి ఈ మేధావి వర్గం ఎక్కడ పోయారు? ఈ పనికి మళ్ళీ కొడుకులు ఎక్కడ పోయారు? ఈ మేధావర్గం అంటారు కదా, ఈ పనికి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ వేసేటోళ్ళు ఎక్కడ పోయారు? ఈరోజు దాన్ని ప్రశ్నిస్తలేరు ఎందుకు? ఈ తీర్మార్ మల్లిగాడు ఎక్కడ పోయిండు? ఈ బోసిడికే గాడు ఎక్కడ పోయిండు? ఒకటి, తొలివేర్లు రగ్గాడు, వీళ్ళు లంగ కొడుకు ఎక్కడ పోయిండు? ఇంకోటి ఉంటాడు, అరే మాడు మైగాడు ఎక్కడ పోయినవరా? మైగా వారు బోసిడికి ఎగ్జైజ్ పడతావు కదరా. ఇప్పుడు ఎవరికి ఎవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈ కొడుకులు ఎక్కడ పోయిర్రా? మీరు బోసిడికెళ్ళు ప్రశ్నిస్తారు కదరా, మీరు ప్రశ్నించే గొంతులే కదరా. మీరు పొద్దున్న లేస్తేనే టీవీ పెట్టుకొని ప్రశ్నిస్తారు కదరా. బోసిడికి 2-3 రోజులు అవుతుంది ఇప్పటికీ సొరంగం ఇరకపోయి. ఒక్కడు కూడా దాన్ని టీవీలో చూపించారేమ్రా? బోసిడికి ప్రశ్నించారేమ్రా? ఈ మేధావర్గం ఎక్కడ పోయిందిరా బోసిడికి? నువ్వు ఒక్కడే చెప్పదలుచుకున్నా, అరే బోసిడికి వెళ్ళారా, మీరు ప్రశ్నించే కరెక్ట్ ప్రశ్నించరా. తెలంగాణ ప్రజల తరపున ఇప్పుడు 99% రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గుర్రుగున్నది. ఏడు దొరికితే కొడదామని ఉన్నది ప్రజలు. ఇప్పుడు మొన్న కూడా కేసీఆర్ కూడా ఒకటి చెప్పిండు, ఎట్లున్నదంటే అట్లా ఇంగ్లం మీద ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అరే బోసిడికే ప్రశ్నిస్తే కరెక్ట్ ప్రశ్నించుండి. ఈ పనికి మళ్ళీ నా కొడుకు తొలివేలు రగ్గాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాడు, ఈ తీర్మార్ మల్లిగాన్ నా కొడుకు, వీడు ఎవడు మైగాన్ కొడుకు, మరి ఎవడు కాలోజీ వాడు పనికి మళ్ళీ నా కొడుకు. వాడైతే కాలోజీ టీవీ ఉన్నది, వాడు పెద్ద పనికి మళ్ళీ నా కొడుకు. ఆ 2 నంబర్ దంద కొడుకుల కొడుకులు. మరి ఇక్కడ పోయిర్రా కొడుకులు వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించారు కదా. ఇప్పుడు పొద్దున్న టీవీలు వేసి చూపించి, యూట్యూబ్ ఛానల్ వేసి చూపించరా, గిట్ల జరిగింది ప్రభుత్వ వైఫల్యం ఇది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ప్రశ్నించినాం కదా, ఈరోజు కూడా ప్రశ్నించాం. ప్రజల తరపునే ఉన్నాం, తెలంగాణ ప్రజల తరపునే మేము ఉన్నాం. మేము క్వశ్చన్ వేసే టీవీ ఛానల్ అని చెప్పుర్రా బోసిడికి. ఏమైందిరా? ఎక్కడ పోయిర్రా? మూలో దాసుకోరా, లేకపోతే రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిర్రా కొడుకులాలా? అరే బోసిడికి తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తే నిజాయితీగా ప్రశ్నించండి, నిక్కచ్చిగా ప్రశ్నించండి. ఎవరికో అమ్ముడు పోయి నోరు మూసుకొని వాడు పైసలు ఇచ్చిన సేపు పైసలు ఇస్తారేమని ఒల్రి పైసలు ఇచ్చినాక నోరు మూసుకుంటే అది కాదురా బోసిడికి. ఏది ఉన్నా వాళ్ళు లెక్క పొంటి ప్రశ్నించాలి. వాటెవరు ఎవ్వడు కానీ, ఏ పార్టీ వాడు కానీ తప్పును తప్పు అని నేను గుండెలా పెట్టుకొని చూసుకుంటారు. టీవీ ఛానల్ కానీ, ఎవరు కానీ, వాటెవరు మేధావులు కానీ ఈరోజు ప్రశ్నించకుండా ఒకరి మీదనే నిందేయడానికి ప్రశ్నించారనుకో, వాడిని మనిషి అన్నారు, వాడిని లెక్కల కింద కూడా తీసేస్తారు. ఈరోజు మీరు ప్రశ్నిస్తే, ఎస్ఎల్బిసి మీద ప్రశ్నిస్తే ప్రజలు కూడా అర్చిస్తారు. ఎందుకు చెప్పాలన్నా, 95% కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలంటారు. రేవంత్ రెడ్డి పోవాలి అంటారు. రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి రాకూడదు అంటారు. ఇది జరుగుతుంది తెలంగాణ. దీన్ని ఏం చేయాలరా? బోసిడికే మీరు ప్రశ్నించాలి. నేను అదే చెప్పదలుచుకున్నా. ఇది కాదు, కిన్నెరస్ అని వాళ్ళు ఉంటుంది, అది కూడా కూలిపోయినప్పుడు కూడా ఒక్కడు కూడా ప్రశ్నించలేరు. ఏదైనేమి తెలంగాణ ప్రజల్లో ఉన్నప్పుడు తెలంగాణ డొమైన్లో ఉన్నప్పుడు
తప్పును తప్పనుండి, ఒప్పును ఒప్పనుండి. ఇప్పుడు మీ అంతరాత్మకి ఈ కొడుకుల పేరు చెప్పిన కదా, ఈ కొడుకుల అంతరాత్మకి చెప్పుండ్రే. ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగున్నదా, ఈ ప్రభుత్వం బాగున్నదా? ఏదైనా నిజాయితీ చెప్పాలరా, నిక్కసి చెప్పాలి. నేను ఒకటి చెప్తాను. ఈరోజు నేను ఇంత గంట పదంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చి చూడండి. నేను కాదు, ప్రతి విలేజ్లో రచ్చబండకారకు ఉండి రచ్చబండకార పోయి 10 మందిని ప్రశ్నించుండు. ఒక్కడు వాడు ఇట్లా నిక్కసిగా ఉంటాడు, కాంగ్రెస్ వాడు ఉంటాడు కాబట్టి వాడు ఒక్కడు చెప్తాడు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్నది. 9 మంది ఫెయిల్యూర్ అని చెప్తారు. ఇది నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పేది అబద్ధమైతే ఏదనికైనా సిద్ధమే. నేను మీ గుద్దల దమ్ముంటే పొండి, మొగోళ్ళు అయితే ఈ కొడుకులు టీవీ ఛానల్ చెప్పిన ఈ కొడుకులను పొండి ప్రశ్నించుండి.